నెక్ కొంచెం పైకి పెట్టుకొని మొత్తం అంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను జస్ట్ ఏంటి అంటే నాకున్న అలవాటు, నేను ఏదైతే మార్కింగ్ చేస్తానో ఆ మార్కింగ్ అన్నది కనిపించకుండా చేసుకుంటాను. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు. ఏంటి అంటే బ్లౌజ్ కుట్టాక చిన్న చాక్ పీస్ డాట్ కనిపించినా కానీ ఎందుకో నాకు నచ్చదు. అందుకోసమని నేను చాలా లైట్గా పెడతాను. మీకోసం ఎంత తిగ్గా పెట్టి చూపిద్దాము అన్నా కానీ నా చెయ్యి పాత అలవాటుకే వెళ్ళిపోతుంది. అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నిదానంగా నేను మీకు తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను 2 అంగుళాలు క్రాస్ పెట్టుకొని ఈ విధంగా షేప్ కోసమని క్రాస్ తీస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా మార్కింగ్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్ని నేను కట్ చేసుకుంటున్నాను. నా కటింగ్లోనే చంక కూడా నేను ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకున్నాను. ముందు బ్యాక్ సైడ్ పెట్టిన పార్ట్ కన్నా ఇంకొంచెం లోపలికి చంక భాగాన్ని అయితే మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసి జస్ట్ ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు కన్నా తక్కువ క్రాస్ తీయండి. అప్పుడు ఏమవుతుంది అంటే నెక్ ఫ్రంట్ సైడు షోల్డర్ జారడం అన్నది లేకుండా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ని కొలత చూసుకోండి, సరిపోయిందా లేదంటే సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం తీయండి. తీసేసి ఫ్రంట్ అన్నది క్రాస్ కొంచెం ఉండి లేదన్నట్టుగా తీసేస్తే ఏమవుతుంది అంటే మనకి గోళ్ళ జారడం అన్నది ఉండదు. ఇక్కడ 2.5 మార్కింగ్ చేసుకున్నాను. షేప్ కోసం 3 మార్కింగ్ చేసుకున్నాను. చేసుకొని ఈ విధంగా టక్స్లు గుర్తు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి 10.5 పెట్టుకున్నాను. నేను 10.5 పెట్టుకొని ఈ విధంగా షేప్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ మిడిల్లో కనుక ఇట్లా షేప్ వచ్చి కుట్టుకుంటే మనకి రౌండ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట. నేను మార్కింగ్ చేసేటప్పుడు విడిగా చూస్తేనేమో నాకు థిక్గా కనిపించింది చాక్ పీసు, ఇప్పుడేమో వీడియోలో లైట్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేతలకి హ్యాండ్ పార్ట్ని తీస్తున్నాను. హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం లూజ్కి చంక ముక్క పడేటట్టుంది, అది 1 సైడ్ వేద్దామని ఈ విధంగా 1 సైడ్ తగ్గించి 1 సైడ్ ఎక్కువగా పెట్టుకొని వెడల్పు అన్నది తీసుకున్నాను. నా బ్లౌజ్ కొలతకి ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి పొడవు చెక్ చేసుకుంటున్నాను. పొడవు ఎంతైతే ఉందో అంత చూసుకొని దానికి ఒక అరంగుళం పైన ఖర్చు కోసం, అంగుళం కింద చేతి కింద లూజు కాడ అరంగుళం ఫోల్డింగ్ కోసం పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ పొడవు కన్నా టోటల్గా 1.5 ఇంచుని యాడ్ చేసి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చంక కింద భాగం డీప్ అన్నది 3.5 అంగుళాలు తగ్గించి మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగోండి మళ్ళీ గుర్తొచ్చి మీకోసం బాక్స్ కొట్టి కొలిచి చూపిస్తున్నాను చూడండి. 3.5 అంగుళాలు తగ్గించి ఈ విధంగా డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇక్కడ ఈ చంక భాగానికి ముక్క అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ అన్నది వచ్చింది చూడండి. ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా కట్ చేసేసి హ్యాండ్ అన్నది షోల్డర్ దగ్గర డాట్ పెట్టుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి షేప్ పార్ట్ తీస్తున్నాను. షేప్ అన్నది నేను యాజ్ ఇట్ ఈస్గా తీసేస్తున్నాను, కొలత ఏం తీసుకోకుండా. ఈ విధంగా షేప్ పార్ట్ అన్నది కట్ చేసుకోవాలి. బ్లౌజ్ మనం అంటే కుట్టంగా అర్థమైపోతుంది, అసలు కొలత లేకుండా కూడా మనం స్టిచ్ చేయగలుగుతాము. ఇదిగోండి ఈ విధంగా షేప్ పార్ట్ తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అర్థమైందా బ్లౌజ్ కటింగు? ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా వివరంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ నెక్స్ట్ టైం తప్పకుండా డివైడ్ చేసి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను.